హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు, పరిణామాలు అవాంఛనీయంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాంఛనీయం కావివి. ఆంధ్రప్రదేశ్‌లో నాయకుల ఇళ్లపైన దాడి చేసే సంస్కృతి చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో నాయకుల బూతు భాష చూస్తున్నాం. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఎవరు యాక్సెప్ట్ చేసేవి కావు. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో చెలరేగిన మంటలు ఇంకా కంటిన్యూ అవుతూనే చూస్తున్నాం. అంబటి రాంబాబుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డగించిన సందర్భంగా ఆ సమయంలో అంబటి రాంబాబుకి అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు బూతుల దాడి, ప్రతిదాడి జరుగుతున్న సందర్భంలో ఆయన చంద్రబాబును ఉద్దేశించి కొన్ని అన్‌పార్లమెంటరీ పదాలు వాడారు. ఆ పదాలు వాడడాన్ని ఏ ఒక్కరు సహించే పరిస్థితి లేదు, హర్షించే పరిస్థితి లేదు. ఓ సీనియర్ పొలిటీషియన్‌గా ఉన్న వ్యక్తి, దాదాపు 60 ఏళ్ల పైగా వయసున్న వ్యక్తి అటువంటి భాష మాట్లాడడం సరైనదో కాదో అంబటి ఆలోచించుకోవాలి. అయితే ఆ భాష మాట్లాడిన తర్వాత ఒక గంటకో, 2 గంటలకో ఆయన బయటకొచ్చి విచారం వ్యక్తం చేశారు. తాను చంద్రబాబును ఉద్దేశించి అనలేదు ఆ మాటలు. అయినప్పటికీ ఆ మాటలు తను అనకుండా ఉండాల్సింది అంటూ అంబటి రాంబాబు మాట్లాడడం చూసాం. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు అంబటి రాంబాబు నివాసం పైన దాడి చేయడం, నివాసానికి నిప్పు పెట్టడం, పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరగడం చూస్తున్నాం. అంబటి రాంబాబు మాటలన్నది మధ్యాహ్నం అయితే సాయంత్రం 7:30, 8 గంటల వరకు, 9 గంటల వరకు ఇంటి దగ్గర విధ్వంసం కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల సమక్షంలో పోలీసులు అక్కడ ఉండగానే దాడులు జరగడం వీడియోస్ సాక్ష్యంగా మనం చూసాం. ఈరోజు కొద్దిసేపటి క్రితం జోగి రమేష్ ఇంటిపైన పెట్రోల్ బాంబులతో దాడి చేయడం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చూసాం. ఇది కూడా పోలీసుల సమక్షంలోనే జరగడం చూసాం. ఇళ్లపైన దాడి చేయడం సరైనది కాదు. అదే సమయంలో ఈ ఇద్దరు నాయకులు చరిత్ర చూసినప్పుడు, ఇద్దరు నాయకులు మాట్లాడిన మాటలు చూసినప్పుడు సో వాళ్ళ మాటల్ని సమర్థించలేని పరిస్థితి కూడా ఉంది. గతంలో జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటిపైన దాడికి వెళ్లారు. ఆయన దాడికి వెళ్ళలేదు. చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఏదో వినతి పత్రం ఇవ్వడానికి అని చెప్పారు. కానీ చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలతో చంద్రబాబు ఇంటి దగ్గరికి ఆయన వెళ్ళడం, అక్కడ గొడవ కావడం అప్పుడు చూసాం. సో ఈ తరహా పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌కి వాంఛనీయం కాదు. ఈవెన్ రాజకీయ పార్టీలకు కూడా వాంఛనీయం కాదు. 2019 ఎన్నికల కంటే ముందు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే, కుటుంబంతో సహా తిరుమల దర్శనానికి వస్తే అమిత్ షా కాన్వాయ్ పైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాళ్లదాడి చేశారు, పైన అటాక్ చేయడం చూసాం. ఆ తర్వాత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓటమి పాలవడం కూడా చూసాం. సో అదే సమయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ పైన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు దాడి చేయడం చూసాం. ఆ తర్వాత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడిపోవడం చూసాం. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి పార్టీ కార్యాలయంలో కూర్చొని కాన్షియస్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన చేసిన కొన్ని వ్యాఖ్యలు, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేయడం చూసాం. సో ఆ దాడి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా మైలేజ్ని తీసుకురాలేదు. ఆ దాడి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 2024 ఎన్నికల్లో ఓడిపోయేలా చేసింది. ఆ ఒక్క దాడే కాదు, దాడుల సంస్కృతిని, దాడులు చేయడాన్ని ప్రజలు హర్షించరు. చిత్తూరు జిల్లా పొంగనూరు ప్రాంతంలో రామచంద్ర యాదవ్ అనే ఒక నాయకుడి ఇంటిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు దాడి చేయడం, విధ్వంసం చేయడం చూసాం. అలాగే మాజీ జడ్జి రామకృష్ణ ఇంటిపైన కూడా పొంగనూరు ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు దాడులు చేయడం చూసాం. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టాన్ని కలిగించాయి 2024 ఎన్నికల్లో. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యాలయాలపైన దాడులు కాదు, నేరుగా నాయకులు ఇళ్లపైన దాడులు చేసే పరిస్థితికి వెళ్ళిపోయారు. దాడులు మాత్రమే కాదు, నిప్పులు పెట్టే పరిస్థితికి వెళ్ళిపోయారు. నిప్పు పెట్టిన సందర్భంగా ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఉన్నారు. ఏమైనా జరిగి ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహిస్తే అర్థమవుతుంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో విధ్వంస పాలన నడిచింది. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత స్వేచ్ఛనిచ్చాం, ప్రజలు ఏమైనా మాట్లాడే స్వేచ్ఛనిచ్చామంటూ కూటమి సర్కారు చెప్తోంది. ఏంటి స్వేచ్ఛనిచ్చారు? ఎవరికి స్వేచ్ఛనిచ్చారు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడులు చేస్తుంటే పోలీసులు మౌనంగా ఉండమని, మౌనంగా ఉండే స్వేచ్ఛని పోలీసులకు ఇచ్చారా? లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయకుండా లా అండ్ ఆర్డర్ని వదిలేసి మీరు స్వేచ్ఛగా రోడ్డు మీద నిలబడండి అనే స్వేచ్ఛనిచ్చారా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరింటిపైన దాడి చేయొచ్చు అనే స్వేచ్ఛనిచ్చారా? సో ఆ స్వేచ్ఛ ఎవరి కోసం, దేనికోసం? ఆ స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు పనికొచ్చే స్వేచ్ఛేనా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయినట్టు కాదా ఈ దాడులు, వరుస దాడులు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో విధ్వంసం చేశారు, కేసులు పెట్టారు, ఇవన్నీ చేశారు. ఆ కారణంగా పెట్టుబడులు రాకుండా పోయాయి, ఇక్కడ నుంచి పెట్టుబడులు వెళ్ళిపోయాయని చెప్తారు. ఈరోజు ప్రతిపక్ష పార్టీ నాయకుల ఇళ్లపైన జరుగుతున్న దాడులు, వాళ్ళపైన జరుగుతున్న అటాక్స్ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు వచ్చే పరిస్థితి ఉంటుందా? మళ్ళీ జగన్ వస్తాడేమనే భయంతో పెట్టుబడులు రావట్లేదు అని మీరు చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఈ తరహా రెండు పార్టీల మధ్య
ఘర్షణ స్థాయి మరీ పెరిగిపోయింది. ఒకరిపైన ఒకరు ఇళ్లపైన దాడి చేసుకునే పరిస్థితి దాకా వెళ్ళిపోయింది. ఈ ప్రభుత్వ హయాంలో మనం పెట్టుబడులు పెడితే నిజంగానే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి సర్కార్ వస్తే మన పరిస్థితి ఏంటోనని ఆ పెట్టుబడులు పెట్టేవాళ్ళు, కంపెనీలకు సంబంధించిన వాళ్ళు ఇంకా ఎక్కువ ఆందోళన చెందే అవకాశం లేదా? ప్రమాదం లేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచిదా? ఒకప్పుడు బీహార్ గురించి మాట్లాడుకునే వాళ్ళు ఈరోజు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నారు అంటే నిజం కాదా? కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహరిస్తున్న తీరుపైన, ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల అంశంపైన ప్రధాని మోదీ నేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైన అక్షింతలేశారు అంటూ వార్తలొచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల కంట్రోల్లో సరిగ్గా లేదు లాంటి వార్తలు వచ్చాయి, గణాంకాలు చెప్తున్నాయి. సో ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరుగుతున్న క్రైమ్ రేట్ని సూచిస్తున్నాయి కదా. ఇది ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచిది? ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు వాంఛనీయమవుతుంది? ఈరోజు గగ్గోలు పెడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు గతంలో తామేం చేశామో చూసుకోవాల్సిన అవసరం లేదా? నేరుగా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేశారేంటి మీ కార్యకర్తలను అడిగితే మాట్లాడిన మాట ఏంటి? నన్ను ఎవడో ఏదో అంటే మా కార్యకర్తలకు ఎవరికో నలుగురికి బీపీ వచ్చింది, బీపీ వచ్చి పోయి ఆ కార్యాలయంపై దాడి చేశారు అని మాట్లాడారు ఆయన. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు, కార్యకర్తలకు బీపీలు వచ్చాయి, వాళ్ళు పోయి ఏదో అటాక్ చేస్తారని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. అప్పుడు ఆయన అలా అన్నారు, ఇప్పుడు ఈయన అలాగే అంటారు. ఈయన ఇలా అనకపోయినా అలాగే చేస్తున్నారు, స్వేచ్ఛనిచ్చేశారు అటాక్స్ చేయడానికి. ఆ రోజు ఆయన ఇచ్చిన స్టేట్మెంటు ఆ పార్టీకి నష్టం చేసింది, రాష్ట్రానికి నష్టం చేసింది. ఇప్పుడు ఈయన ఇచ్చిన స్టేట్మెంటు పార్టీకి నష్టం చేసింది, రాష్ట్రానికి నష్టం చేసింది. అయితే ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సింది, ఆలోచన చేయాల్సింది పార్టీల కార్యకర్తలు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేసిన ఘటనకు సంబంధించి ఏ ప్రముఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జైలుకి వెళ్ళారు? జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళారా? సజ్జల రామకృష్ణారెడ్డిని జైలుకి పంపించారా? విజయవాడకు సంబంధించిన నాయకులు ఎవరైనా కార్యాలయం పైన దాడి చేశారేంటి అని జైలుకి పంపించారా? ఎవరైనా జైలుకి వెళ్ళారా? జైలుకి వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? కార్యకర్తలు వెళ్ళారు. క్రింది స్థాయి కార్యకర్తలు, అటాక్లో చేసిన పార్టీ కార్యకర్తలు జైలుకి వెళ్ళారు. కొంతమంది పారిపోయారు. కొంతమంది ఇప్పటికీ కోర్టుల చుట్టూ, కేసుల చుట్టూ తిరగలేక ఇబ్బంది పడుతున్నారు. నాయకత్వానికి సమస్య ఉండదు. మిమ్మల్ని రెచ్చగొట్టిన నాయకులు ప్రశాంతంగా డబ్బులు పెట్టి, లాయర్లను పెట్టుకొని, బెయిల్లు తెచ్చుకొని స్వేచ్ఛగా ఉంటారు. మీరు నష్టపోతారు కార్యకర్తలు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు రెచ్చగొడుతుండొచ్చు, దాడులు చేయించుండొచ్చు. రేపొద్దున తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు జైలుకి వెళ్ళే పరిస్థితి ఉండదు. వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, వాళ్ళకి లాయర్లు ఉంటారు, డబ్బులు పెడతారు, బయటకు వస్తారు. కానీ కార్యకర్తలు నష్టపోతారు. అది ఆలోచన చేసుకోవాల్సిన అవసరం రాజకీయ పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలకు ఉంటుంది. మనం దేనికోసం పనిచేస్తున్నాం, మళ్ళీ దేన్ని మనం తీసుకుంటాం అనేది కూడా ఆలోచన చేసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఈరోజు మా నాయకులు ఇళ్లపైన దాడులు చేస్తారంటూ గట్టిగా మాట్లాడలేని పరిస్థితి ఎందుకున్నారంటే మీరు పార్టీ కార్యాలయంపైకి పోయి దాడి చేశారు. మీరు పార్టీ కార్యాలయం దాకా వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఇళ్లపైన దాడులు చేస్తారు. వీళ్ళు ఇళ్లపైన దాడులు చేస్తారు కాబట్టి అంతకు మించి ఏదో ఇంకా ఎక్కువ చేయాలంటే రేపు పొద్దున వాళ్ళు వచ్చిన తర్వాత అది చేస్తారు. ఏ రకమైన ఈకోలోకి రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నాం? ఏ రకమైన పరిస్థితుల్లోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నడిపిస్తున్నాం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న రెండు ప్రధాన పార్టీలకు సంబంధించిన నాయకులు ఆత్మవిమర్శ చేసుకోండి. ఎవరిని రెచ్చగొట్టి దేనికోసం మీరు పనిచేస్తున్నారో ఆలోచన చేసుకోండి. ఇంత జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ క్షేమాన్ని కాంక్షించే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలని కోరుకునే ఏ ఒక్క ప్రముఖులు, ఏ ఒక్క మేధావులు స్పందించే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్లో మిగతా రాజకీయ పార్టీలు కనీసం గొంతు వినిపించే పరిస్థితులు కూడా కనిపించట్లేదు. ఇది వాంఛనీయం కాదు. ఆంధ్రప్రదేశ్ అంటే ఆ రెండు పార్టీలు కాదు. ఆంధ్రప్రదేశ్ అంటే ఆ రెండు పార్టీలు అనే భ్రమలో ఉండకండి. ఆంధ్రప్రదేశ్ అంటే ఆ రెండు పార్టీలు కాదు. ఆంధ్రప్రదేశ్ అంటే ఆ రెండు కులాలు కాదు. ఆంధ్రప్రదేశ్ అంటే ఆ ఇద్దరు నాయకులు మాత్రమే కాదు. ఆంధ్రప్రదేశ్ అంటే 6 కోట్ల మంది జనం. ఆంధ్రప్రదేశ్ అంటే సువిశాల రాష్ట్రంలో ఉండే ప్రతి గ్రామంలో ఉండే పేద ప్రజలు, ప్రతి గ్రామంలో నివసించే కుటుంబాలు, వాళ్ళ భద్రత, వాళ్ళ క్షేమం, వాళ్ళ ఉపాధి, వాళ్ళ అభివృద్ధి, ఇది ఆంధ్రప్రదేశ్ అవుతుంది తప్ప ఆ ఇద్దరు నాయకులు, ఆ రెండు పార్టీలు, ఆ రెండు కమ్యూనిటీలు ఆంధ్రప్రదేశ్ కాదు. ఆంధ్రప్రదేశ్ యువత, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పార్టీల క్యాడరు అటువంటి భ్రమల్లోకి పోయి రేపొద్దున మేము వస్తే ఏదో చేస్తాం తరహా వ్యాఖ్యలు ఇప్పుడు చేసుకుంటూ పోతే, మీరు వస్తే వాళ్ళని, వాళ్ళు వస్తే వీళ్ళని చేసుకుంటూ పోతే నష్టం జరిగేది, హత్యకు గురి కాబడేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు. బాధ్యతతో ఆలోచించకపోతే రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని ప్రమాదంలోకి నెట్టినట్టు అవుతుంది. ఇప్పటికైనా పార్టీలు బీపీలు తగ్గించుకొని, పోలీసులు డ్యూటీలు గుర్తు చేసుకొని చట్ట ప్రకారం వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వ్యవహరించకపోతే ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం చేసినట్టు అవుతుంది.